అల్లాదు తప్పు. తమ్ముడు ఇచ్చా. అరే మామ గుట్టేరురా గుట్టేరురా గుట్టేరురా. యుద్ధం ద్రవరూపం. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా మెరుపు దాడులు భలే జరుగుతున్నాయి. బాగా అవుతుంది మరి మన దగ్గర రావు. మన మీద ఏం పడే, మన దేశంలో కాదు అవి. ఏమో చెప్పలేము. 6000 అడుగుల్లో ఎలుగుబంట్ల సంచారం. పేన తప్ప మల్లెల నుంచి ఓ పోరడు వేయండు బలయ్యండు. ఇప్పుడు ఎవడు బలవుతాడు ఏమో తమ ఎవరైనా అదృష్టం ఎట్లుందో ఎట్లా ఎవరైతే తీసుకురు. జాగ్రత్తగా ఉండాలి. బాగా జాగ్రత్త ఉండాలి. మల్లేశ్వరం టూర్ పోయి క్యాంపింగ్ వేసిరా. వంశవనాలు కూడా అమ్మేరా. అమ్మ బచ్చ అందరు పోతురు, మౌగ్యంగా పోతురు. హలో మామ. రే అరే అర్జెంట్గా మనం అడ్డగారు రారా. ఏమి రారా నేను చెప్తా. చెప్పరా రమ్మను పోవాలి పని ఉందాడ. బా పోటుగాడు అది వీక్తా పోయి. అరే ఈ వారక మాయ తిడుతుండు. అట్టగాడు లెక్క ఎదిగిరు, అడ్డలు కూడా అడ్డమని మిచ్చట్లేదు. ఇక మావ సర్ది పెట్టి తిరుగుపోరా రాజాని పంపిస్తుందారా. ఏ దిమాగ్ ఖరాబ్ చేయకురా, ముందు వచ్చే పని ఏదో చెప్పుర్రి. అరే చెప్పండి చెప్తా, పీకమంటే పీకుతారా. అరే చెప్పరా బాబు నువ్వు ముందైతే. చెప్పు రాదు చెప్పు. మళ్ళీ చెప్పినాక అద్దు పిద్దు అని అంటే అనద్దు చెప్తున్నా. నువ్వు ఫస్ట్ చెప్పే, తర్వాత మేము చెప్తాం. అద్దానాలను అవునాలను తర్వాత మేము చెప్తాం. ఇంకే ఊతుర్రా, ఎంజాయ్ ఎత్తుర్రా. మనం మాత్రం బాయిల కప్పలు లెక్క చెర్ల సిప్పాలు లెక్క గీని అడ్డాల మీద కూర్చొని ఇంత బాధలు కొడుతున్నాం. ఎటు పోతుర్రు, ఎవరు పోతుర్రు? కాదు మామ, వాట్సాప్లో చూసిన స్టేటస్లో మల్లేష్ అన్నోళ్ళు ఇటు క్యాంపనింగ్ కేరట మొత్తం తాగుతుర్రు, తింటుర్రు, ఫోటోలు పెడుతుర్రు. నా పానాలని వెళ్ళకపోతున్నాయి. మొన్నగా వంశీపురాలు బచ్చగాళ్ళు రచ్చ ఎత్తుర్రు. మనం మాత్రం ఇక గీనే ఉంటున్నాం. అరే అలా అయ్యే వాళ్ళకి ఎట్టుకున్నారు పోతురు, మనకి ఎందుకురా? అరే వాళ్ళ రేంజ్లో వాళ్ళు వేరు మామ, మన రేంజ్లో మనం పోదాం. 5000 వేసుకుందాం, పోదాం. ఏంది 5000? ఇప్పుడు ఇట్లా ఇంటికి 5000 అడిగినా అనుకో, మా అవ్వ చెప్పుతో కొడతారు. కళ్ళుకి 20 రూపాయలు వెళ్తలేవు, 5000 అంటే ఏంది రాదు. మా ఇంట్లో అయితే మనిషి లెక్క కూడా ఉత్తలేరే, తిండి దాండగా అంటారు తెలుసా. ఇవన్నీ ఆయన ముచ్చాలి కానీ పోందారా. ఎన్నో కుక్కలు ఏడ్చిన చప్పుడు నత్తుంది అని. కుక్కలు కాదు వీడెడుతుంది. ఏమేంద్రా? అరే మామ మీ దండం పెడుతున్నా, ఒక్కసారి నా మాటినరా. మనం పెళ్ళి అయితే మనకేముండదురా, గడప కూడా దాటినరా పెళ్ళాం. అమ్మతోర్రా గ రమేష్ అన్న గడప దాడతలేడు పెళ్ళైన అనుకోవచ్చాలి. అరే గ మహేష్ అన్న పులి అన్నాడు. ఏమైందిరా, పిల్లి లెక్క అలా కొంగు పట్టుకొని తిరుగుతుండు. అరే ఇప్పుడే నీ పిల్లకి ఇంత టార్చర్ చేస్తుంది, పెళ్ళిళ్ళకి ఎట్లుంటుందిరా? ఒక్కసారి ఆలోచించరా, మీకు కాలు మొక్కుతారా. మనం పోదాంరా, క్యాంపులింగ్ వేసుకుందాంరా, తిందాంరా, తాగుదాంరా, ఏం చేద్దాంరా. మీకు కాళ్ళు మొక్కుతా. అమ్మ తోడు నా కన్నడ కనబడుతుంది, నేనేం చేయాలి చెప్పు మామా ప్లీజ్. అరే సరే మామ, ఏం చేద్దామో నువ్వే చెప్పి. అరే ఒక 5000 జమ చేసుకోరి, మనం 6 అడవులలో కోదాం, తిందాం, తాగుదాం, రచ్చ చేద్దాం మామ. కేఫ్ లైక్ బీర్ నేను తీసుకెళ్తాం మామ, ఎంజాయ్ చేద్దాం రా ప్లీజ్. ఎంజాయ్ చేద్దాం. పైసలు అయితే కొన్ని తక్కువ ఇస్తాను, ఎందుకంటే దాగా గవ్వాని అడవి బర్రె పాలు తక్కువ ఇస్తాను, గడ్డి తక్కువ తింటుందా? తాగిన తాగుకున్న పైసలు సమానం ఇచ్చుడే. ఇగో మామ, నువ్వు అన్నట్టు మనం పోతున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఇక మాట ఇస్తున్నాం, పక్కా ఎంజాయ్ చేద్దాం. రవిమా వస్తున్నావు. ఏమరా పొద్దున అడ్డకాడ ఆరాం కొద్ది కూర్చొని మంచిగా దేని గురించి ముచ్చట్లు పెడుతుర్రు? ఏదో పోరాగాలం ఏమో ముచ్చట టూర్ ప్లాన్ చేస్తున్నాం. టూరా? ఎక్కడికి పోతుర్రా? 6 అడవులకు మామ, మంచిగా క్యాంపింగ్ చేసుకొని మంచిగా తినుడు తాగుడు ఎంజాయ్ చేద్దామని. అరే నేను కూడా వస్తాడు. ఏంది నువ్వు వస్తావా? ఏ చిన్నప్పటి నుంచి ఓ పెళ్ళి తర్వాత పిల్లలు వాళ్ళ చదువులు అది ఇదని నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలేను. అరే మామ, ఈ పింఛన్ తీసుకునే ఏజ్లో పోరానితో నా చేంజ్ చేస్తావు నువ్వు. మేమేం పోరాన్లం పోతున్నాము. తోలుకపోరా ప్లీజ్ నన్ను తోలుకపో. గవాస్కర్ చూడే తమ్మి, నేను ఎప్పుడు ఎంజాయ్ చేయలే, బయటకి ఎటు పోలేను ఎవరితోటి. మీరన్నా తీసుకుపోరు బ్రో కొద్దిగా అంటున్నావా? ప్లీజ్. మనకు అట్లా అనొచ్చు, సూపర్ అంటారు. గట్టిగా పోతుంది, మనకి ఏం మిగిలేదు. అరే
అడుగు అడుగు ఇకంతే అడుగు. మామ 6,000 వేసుకుంటున్నా మామ అట్లా అని. నీ 6,000 10,000 తీసుకొస్తా నేను పక్క పైసలు గురించి టెన్షన్ తీసుకోగలడు నాకు రెండు నేను బతకత్తా పైసలు సూపర్ మామ 10,000 పక్క పట్టుకుని వస్తా ఎంజాయ్ చేద్దాం మామా. అబ్బా మైదా దాస్తున్నావా అబ్బా ఏంద్రా నాకు ఒక 5,000 రూపాయలు కావాలి. 5,000 ఎందుకురా? మా సోపతి గారు అందరం కలిసి ఫారెస్ట్కు ట్రిప్ పోతున్నాం, క్యాంపింగ్ ట్రిప్కు. అట్లా అంటే ఏమన్నట్రా? అంటే పెద్ద దూరం జంగల్లోకి పోయి మంచిగా గుడిసేసుకొని అన్ననే తినుడు తాగుడు ఎంజాయ్ చేసి ఉంటుంది. అంటే అందరం మంచిగా పద్ధతిగా లగ్గవులు వేసుకునే టెంటా? కాదు క్యాంపింగ్ టెంట్ ఇక గుడిసె లెక్క ఉంటుంది. ఇట్లా మనం టీవీలలో అత్తా చూసినావా? తాళాలు నాకు గుడిసె తీరా? తాళ్ళ గుడిసె కాదే టెంట్ గిట్ల ఉంటుంది, ఒక షేపులు ఉంటుంది. పోయి అనుకుంది వీడే అంతే. నా దగ్గర లేవు పో. దండం పెట్టి నాకు ఒక 5,000 రూపాయలు ప్లీజ్, కాల్ ముక్క ప్లీజ్. 5,000 లేవు, 5 కొత్త లేవు పని కొత్తల కాగిదాలుగా. అవ్వ ఎప్పుడైనా పైసలు లేవు లేవంటావు మరి రత్తాని. అద్రా నీ బాచారా అద్రా 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 నీ బాచారా అద్రా అద్రా నువ్వు అయితే నీ బాచారు సూరా నా అక్క చిత్తరా నీ కాలు ముక్త నీ బాచారు కొడుక ముందే ఎత్తి అయిపోదుగా. ఇప్పుడు నేను పుస్తకం చచ్చిపోతే ఎట్లుంటుండే? ఇట్ట ఎత్తం అనుకోలేదురా, నా దగ్గర లేవు. ఇంకా సూరావని అడిగిస్తా బిడ్డ నీ బాచారు. అవ్వా మేము పోయేస్తా మరి. పోయినాగా నాన్న సోపుతల కంటే ఎక్కువ తిని చికెన్ మటను. తింటా నువ్వు బాయ్. రవి మామ దా సవాల్ బాగా ఎత్తున్నావు రవి మామ. కర్రకు రాజా పోతుండు 6 కాడ అడవిలో టెంట్ వేసుకొని డిన్నర్ చేసుకొని పోతుండు నాన్న. 6 మొన్ననే మల్లెలకి వెళ్ళి ఇద్దరు పోయి చచ్చిపోయాడు పెద్దమ్మ ఎలుగుబండ్లతోటి. రాజు ఆగ్రా 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 ఇడాడతాడు ఇడాలో పాట కాదు. మామా మా అయ్య మందు బత్తాలకి 5,000 ఇస్తే నేను ఇటు పట్టుకొచ్చిన. ఇంటికి నాకు ఏమంటాడో ఏమో. నీ అమ్మ నువ్వు టెన్షన్ పడకరా, నేను అట్లా సెట్ చేస్తా కదా మైమూనా. చూసుకోవాలి జరా. నేను పాటలు పెట్టే మంచి గానా హిందీ పాటలు పెట్టే ఆట పెట్టి కొంచెం స్పీడ్ దిగురు అబ్బాయిలు. అరే ఎట్లుందిరా స్పాట్? ఉంది అని దగ్గర నడుచుడా అని ఇప్పుడు. అరే కారు పోదురా ఆడికి, అది నేషనల్ అడవి. అది ఏమనుకుంటున్నావు? అన్ని సమాన్ ఇంచెల మోసుకోవాలి అనిల్ మామ. ఎక్కిద్దాం మామ మీదకి ఎక్కి. ఏ అది కుదరని ముచ్చట పోదు ఆడికి. మోసరేనా? మోసరే మామ. ప్రేమ కాదు ప్రేమ.
నడి జంగలకు వచ్చినవురా మామ ఇక్కడ మస్తుంది మామ. ఏమనుందా రెడీ వస్తుంది. అరే ఇన్నే స్పాట్ పెడదాం ఇక్కడ కొంచెం ఊడతాం సరేనా ఇదంతా క్లీన్ చేద్దాం. ఇగో నువ్వు నేను టెంట్ వేద్దాం మామ. అరే హరీష్ నువ్వు గౌస్కర్ మీ ఇద్దరు కట్టెలు కొరి అవి ఇగో నువ్వు పోయాడు పెట్టు. నేను పోయి ఆంటి పెట్టి రెడీ చేస్తా, మీరు పోయిరా పోయి. నీ అవ్వ అరే నీకే ఉండాలి. ఏ అనిల్ మనం ఈరోజు ఎక్కడికి వచ్చాము? దట్టమైన అడవిలోకి వచ్చాము. అడవిలో అడవిలోకి వెళ్దాం. గుడ్ అనిల్ తిరగండి ఇటు, ఇట్లా. రేమా అరెట్ సమానం సమానం. కొండ్లు ఇగో ఈ విధంగా తలగేయండి ఇట్లా చూడడానికి అరే హరీష్ ఇది నేను అయిపోతున్నా అరే ఒక్కనే ఇక మీరు ఏం చేస్తారు పోయి నేను చెప్పిన పని చేయపోయి అంటే అంత వేసినాక ఇట్లా అంటున్నావు అన్నట్టు. ఏమున్నా క్రెడిట్ కొట్టేస్తావేంద్రా? చల్లడ్రా నేను ముందే చెప్పిన అడిగి పక్కకు పోయి కట్టలేదు. ఇట్లా టెంట్లు ఎన్నో వేసినా ఎన్నో ఇప్పుడు అరే మామ నువ్వు వేసిన లగ్గలకి టెంట్ ఈ టెంట్ ఆ టెంట్ ఒకటైతా. మా పందన్నారా పంట ఓడి ఏడు మనమే అనుకోలే ఎండ అయింది అనుకో రామా చూసుకోడా మనం హెల్ప్ చేయద్దా చికెన్. చల్ కానీ కానీ మరే నీ ఒక్కనే చూసుకోవాలంటే ఏడికెళ్ళి అయితే సౌండ్ వినిపించా ఇంత పెద్ద జంగల్లో ఎన్నో జంతువులు తిరుగుతాయి, అయినా నీకన్నా పెద్ద జంతువు ఉంటుందా చెప్పు. మనం ఇంతమంది ఉన్నాం, భయపడద్దు మామ. ఇక బ్యాగ్ అందుకో బ్యాగ్ అందుకో. అగ్గాంటి పెట్టినాక గీడికేం కాదు కా రావు గంతే మనం చూసుకుందాం. ఎర్ర బ్యాగ్ ఎర్ర బ్యాగ్. వరిసనా గుడ్డెలు గిట్టు ఉంటాయా నీడా? గుడ్డలు ఉంటే మనకేంద్రా? నీకు భయం కదా నీ గుడ్డెలు అంటే? నాకా భయమా? నేను మా అయ్యకే భయపడా, ఈ గుడ్డెలకు భయపడుతున్నా. గుడ్డెలకు వచ్చిందనుకో గుద్ది చంపుతా. నువ్వే పెద్ద గుడ్డెలు లెక్కుంటే నువ్వెందుకు భయపడతావు? ఏమంటారు? ఏం లేదు, నువ్వు పెద్ద తోపి నేను ఏమైనా చేస్తా గుడ్డెలుగులు. అది నిజమే కానీ కానీ కట్టలేదు. పో సరిపోతాయి అని. మా బొగ్గులు సరిపోతాయా? బొబ్బులు ఇంకున్నాయమన్నారా? బయట ఇప్పుడు ఆ కట్టలు తీసుకురావాలి. అరే ఎటు వేరా హరీషా? తుక్కు తుక్కు ఆకలైంది, మెక్కి మెక్కి చంపుదాము, ఫుల్లు బాటిల్ తెచ్చుకొని పొట్ట వలగా తాగుదావు, పెడలు మెడల వేసుకొని చూసా గొంతు కూడా వస్తుంది. తాగాలి మామా. అల్లుడు ఆకలి బాగా అవుతుంది. మామా నాకు కూర ఆకలి కావాలంటే నేను పోయి వంట ఆయన అద్దు మామ. ఆగో ఒక 5 నిమిషాలుగా లేకపోతే నడవదు మామ. అండి సరే మార్నేషన్ చేశాక వాడు మరి పిలుస్తా. ఓకే వాడుకో. మామ ధనియాల పొడి నెయ్యి ఇవన్నీ అయితే గుమగుమ వస్తుంది. జల్దీ ఆలు తిందాం. ఏవో కాలుతా కానీ ఇప్పుడే మ్యారినేషన్ చేసిన కదా, కొంచెం ఉప్పు కారం పట్టుకుంటే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. నీకు చేతు అది కడుక్కొని వస్తా, మంచిగా ఆరనా టెండలో పెట్టు. మరి జరే ఇక్కడ చూసుకుంటా జల్దీ రాపోను. కుమ్ముద బాగా ఇయ్యాల. ఈ ఆఖరికి 4 బుక్కలు ఎక్కువ తింటాం మామ. జల్దీరా మామ. ఇది వాడు అన్నాడు ఈ 10 నిమిషాలు ఆరన్నట. ఆకలి అవుతుంది ఇట్లా అరుణ్.
ఏం రావు. నిద్ర కూడా మాడతలే. అరే అనిల్, అరే ఏమైంది? లెగ్ పీసులు ఏమైంది? తిన్నావు? పచ్చి ఆకలి అవుతుంది ఇప్పుడే. ఏంటి మామ ఏమైంది? ఇప్పుడు ఆకలి అవుతుంది. పచ్చి తిన్నావు మొత్తం? ఇంకా పచ్చి నేను తింటానా గంత పిచ్చోన్నా నేను మా అయ్యకి 5,000 ఎట్లా అని ఆలోచిస్తున్నా పండుకొని. ఇప్పుడు లెగ్ పీస్ ఎట్లా మాయమైనాయి? మరి లెగ్ పీసులు ఏవి? ఆ రాజు అలానే వండుకుని వాళ్ళు అటే వైర్ కట్టెలు కానీ ఉన్నదే నువ్వు ఒక్కొని 5 నిమిషాలు అందుకే నేను చూసుకోరని చెప్తా. అది కూడా సాతగా ఇప్పుడు లేవు. ఇది మనం సిటీలో ఉన్నామా? నడి జంగల్ ఉన్నాం. ఏం చెప్తాం అంటే ఇప్పుడు నేను తిన్నానా? ఏవి తిన్నానా మామ? అన్న అంటాను మామ. మరి ఏవి లెగ్ పీసులు ఏవి? మంచిగా వన్నావు. ఇప్పుడు లెగ్ పీసులు లేవి. ఇలా రాజు లోపట్నే వండుకుని వాళ్ళు కట్టెలకి వైరి నువ్వు తప్పలు తింటారుగా. లెగ్ పీసులు ఇంట్లోనే ఉండాలి కదా మామ. నాకు ఇప్పుడే కదా నేను ఇన్నే పెడితే. ఏమో ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం. నన్ను తిట్టకు మామ, నువ్వు నన్ను తిట్టకు. నేను తినలే. ఏ పండుకునే లేపుతారో తెలుగుదా మీకు? అరే చూడు మామ, నేను తినకుండా తిన్నా అంటాడు మళ్ళా. పచ్చి తింటాడా? నేనేమన్నా మనిషినా జంతువునా? ఒక 5 నిమిషాలకి మ్యారినేషన్ అయ్యేదాకా చూసుకోరా అని చెప్తే మంచిగా అన్నాడు. ఆ లెగ్ పీసులు ఏం లేదు. నేను తినలే మామ. అవులే. అరే ఏ మనకి తెలుగుదా? నా లెగ్ పీస్ తీసుకో. నీ తెలుగుదా? లెగ్ పీస్ అవుతురా? నువ్వు లోపట్నే వాటి వాళ్ళు కట్టెలకి వైరి ఓళ్ళు తింటారే. నేను తిన్నా. ఆకలి అవుతుంది అన్నాడు. పచ్చే తింటుడు. వేస్ట్ పండుకునే డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు లేదు. అవి ఆలు ఉన్నాయి కాలువు. టాయిలెట్ కూర్చోద్దా? మంచిగా కలమా ఎటు వేరే వెళ్ళిద్దరు. ఎటు వేరంటే చెప్పాలరా. ఆయన ఇటు అంటాడు, ఆ రాజుగాడు అల్లం అన్నాడు. మీరు కట్టెలకి అటే పోతురి. ఇవి ఉన్న లెగ్ పీసులు అన్ని వీకినాయి. ఉన్నాయి 4-5 పీసులు. ఇవి చేస్తా తినరు మీరు. ఇట్లా పార్టీ అది అంటారు. ముందూరు ఇస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కడ వీక్తాడు. ఏం చేస్తారు ఏమో మీరు. పార్టీ అంటే ఉత్సాహం ఉండాలి. అది లేకుండా చెప్తారు మీరు. ఏ తమ తారా ఏదైనా కూల్ పోయినాయి. కూల్ పోవా మరి? ఇప్పుడు నాకు కూల్ కదా. అబ్బబ్బబ్బబ్బ మామా, హైలైట్ ఉన్నది చికెన్. సూపర్ అయినా పో. ఏమనుకుంటున్నారు అల్లుడు? రవి మామ చికెన్ అంటే అందరు ఇంపుకోవాలి. మన వంట అంటే అట్లా ఉంటుంది మరి. అందుకోదే అమ్మా నేను పట్టుకొచ్చేది. విజువలైజ్ పట్టుకొచ్చిన. కానీ అరే ఈ డే నా లైఫ్లో నేను మర్చిపోను. ఎందుకంటవా, ఎన్నో కలలు కన్నా, ఎన్నో రాత్రులు నిద్రపోలే మామ. అడవిలో పోవాలి, ఇట్లా చికెన్ తినాలి, ఇట్లా తాగాలి, దోస్తులు పక్కకు ఉండాలి. ఎన్ని రాత్రులు మామ నేను వెయిట్ చేసిన. ఇవాళ నా లైఫ్కి ఒక సార్థకత దక్కింది. అరా ఉంటుందిరా, ఉంటుంది. ఎందుకు ఉండదు? ఏమైనా పైసలు తక్కువైనా 5,000 అయినా 5,000 అక్షరాలు 5,000 అయినాయి మామ. ఇంత మంచి పొజిషన్లో కూడా నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు 5,000 గురించి? అవసరం అయితే హరీష్ గారు మేము అందరం కలిసి కొన్నాడు గుట్ట కింద ఆడుకొని మరి నీ 5,000 నీకు ఇస్తాం. ఉర్రాకు తాగు, నీ కాలు మోపుతా, దండం పెడతా, ఎంజాయ్ చేద్దామా. ఓలు మీరు ఆడ అడుక్కుంటే 5,000 కదా, 5 పైసలు కూడా ఏడవడు. ఆగుదాం, ఎంజాయ్ చేద్దాం అంటే గీ మధ్య గీ ఏంద్రా అని అన్ని తాగినాక నిజాలు చెప్తుండేది. ఏందన్నా వచ్చిన ఆనందం కన్నా 5,000 ఇచ్చిన బాగానే ఎక్కువ ఉంది అందులో అన్నకి. నువ్వు తిన్నా నువ్వు తిన్. మన ఇంట్లో వాళ్ళకి పిల్ల మెసేజ్ చెప్తుంది. రానే రేపు పోవే ఫస్ట్ మనకు తర్వాత ఇది. జల్దిరారా, మన చికెన్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, అవన్నీ ఉండద్దు. అరే ఇంకా డోసు కావాలరా, డోసు. ఏ మా ఏ అరే ఇంకో 4 బీర్లు చెప్పిర్రా. బిల్ అద్దురా, ఎక్కుతలేదు. సోడా ఉండి మంచి మందు ఎర్రమంది తెచ్చుకుందాం. మనిషి 2 పిక్కులు తాగినా నేను చెప్పేది
ఇంకో ఫుల్ బాటిల్ తెచ్చుకుందాం. ఇవి ఎక్కుతలేవు అంత కూర్చుంది. అదే కూర్చోం. అది తమ్ము కూర్చొని కూర్చోం. నేను పోయి పట్టుక నాకు కూర్చోరా. అరే గౌస్కర్ ఏ వర్రాకి రే నువ్వు నీ పోరుతోనే ఎక్సగలు వేసిన ఎక్సగలు లేపు రెండు ముక్కలు ఇగో తింటా గంజు గంజు బొచ్చా నీకనే కూడా నేను నీకున్నరా అత్తమ్మ నీ నాకు ఎట్లా కదా అదే వీని టెన్షన్ బాగున్నాయిరా. వాడు చిన్న పొడుచు నా తప్పే వాడు తీసుకోలేమ్మా. నువ్వు ఇంకా అయిపోలే వాడు టెన్షన్ ఉన్నా అంటున్నాడు వాడు. అయితే ఇక బీర్ తాగుడు నేర్పలేవేంద్ర గిన్నె రోజులు అయింది. నాతోటికి 20 వరకు తాగుట్ల కింగ్ చేస్తుంటే సారీ పట్టించుకోకు. అడు నా ప్రాణం వాడికి. ఎందుకంటే వాడి 1,90,000 మిస్టేక్లు ఉన్నాయి వానికి. నేను ముఖ్యవానికి అది ఎంతో తప్పు. నువ్వు తప్పు నువ్వు తినాలే నువ్వు తినాలే నానా నానే నువ్వు తిను నేను చూసుకుంటా. గుడ్డెనుతో సిట్టింగ్ వేసిరు. వాడు బచ్చే గుర్రానికి నువ్వు యూజ్లెస్. నీ ఆ పిచ్చోళ్ళనే కనబడుతున్నా. ఎవరు భయపడిస్తున్నావులే. అదే ఆడు ఇంటర్ ఫెయిల్ అయినరా. పోరి నెగ్లెక్ట్ వేసినాడు. ఏం చేయాలి? అరే మామ చిన్నోడు వానికి బీర్ తాగడం నేర్పి వారాను. అల్హాదు తప్పు. తమ్ముడు ఇచ్చా చెడిపోవా. చెడిపోతున్నావు నువ్వు చెడిపోతావా తమ్మి. నాకు ఎక్కడిపోవచ్చు నాకు గోరేసుకోమని మామ మామ అత్తుందిరా నాకు గుడ్డ కూడా నీ కాలు మొక్తా. అయ్యో అయ్యో నీ దండం పెడుతున్నా ప్లీజ్. నీ కాలు మొక్తా నీ కాలు మొక్తా నీ కాలు మొక్తా. అబ్బా ప్లీజ్ అబ్బా 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 ఓమ్మో. అరే మామ ఇటు వస్తురా నాకు మీదకి ఎక్కట్లేదా. అరే మామ రే నేను చస్తే మా అయ్యకు 5,000 ఓడిస్తారా. కాళ్ళకి 10,000 కూడా 5,000 అవుతారా అమ్మా. కాలు అవుతారా అరే ఆవురా అరే కాలు అవుతా వచ్చాడు. రవి మామ ఏదో ఒకటి చెయ్యే. అయినా గవాస్కర్ గారు అప్పుడే అన్నాడు పెన్షన్ తీసుకునే టైంలో నువ్వు మాతోటి ఎందుకే పూర్ణతో అన్నాడు. చెప్పు తిన్నా అయిపోవు. మనం చెప్తుంటాం ఇప్పుడు నా బతుకు ఎట్లయితుందేమో. అరిచానా అప్పుడేమో అంటిగానే గుడ్డెనట్టే గుద్ది అంపెత్తా అంటిగా. అప్పుడే ఏతులు కొట్టిన. అవు నిజానా వచ్చి నాకంటే పెద్ద సెట్ ఎక్కినావు నువ్వే. దాని గుద్దు చంపుడు కాదు, దాని ముందుకు పోతే నన్ను చంపుద్ది. దాన్ని చూస్తే చూచి పడుతుంది నాకు. ఉన్న మందంతా అడిచిపెట్టి వచ్చినావు. వాడు తాగినట్లేదు తిన్నట్లేదు. 5,000 బొక్క నాకు. నేను వచ్చిన మా అయ్యకైతే 5,000 ఇర్రా మీరైతే. మరి 5,000 కాగితాలు అందుకోసం హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పే కారా. ఇప్పుడు దిగంగా ఏదైనా దెబ్బ తాకింది అనుకో మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అదేమైనా పుష్కలు చచ్చిపోయినాం అనుకో టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది రా ₹1,00,00,000 దాకా. నీ అవ్వ తీసుకోరా అని చెప్తే ఒవ్వడు కూడా తీసుకోరు. నా మాట ఎవ్వడు ఇప్పుడు మర్చిపోతా. అరే ఇది ఒక్కసారి బతికి బట్ట కడితే ఇంటికి ఖచ్చితంగా తీసుకుంటారా. ఇన్ని రోజులు అర్థం కాదు ఇప్పుడు తీసుకుంటారా. ఇది ఫిక్స్ అయింది రియల్. ఎవరిని ఒక్క లేకపోతుంది ఇది. అసలు దీన్ని ఇక్కడ నుంచి ఎట్లా కొట్టుడు. దీనికి ఏ భాష వస్తుందో ఏమో. ఈ తెలంగాణలో ఉంది కదా తెలుగు వచ్చు కావచ్చు. రవి మామా మాటలు కొంచెం పెద్దోని కానీ దానికి ఏదో చెప్పి పంపరా అది మెల్లగా. అరే మీ అత్తమని నా మాట దగ్గర గుడ్డని వింటుందా రా బై. అరే గవాస్కర్ గారు నువ్వు పోరీలకు చెప్తావు కదా తిరిగి చెప్పురా. ఏ బియర్
యువర్ ఫేస్ ఇస్ లైక్ ద మూన్, యువర్ లుకింగ్ లైక్ ద క్యూన్. నువ్వు ఎంత మంచి ఉన్నావు చెప్పాలా? నీ నల్ల ఎంటికలు, కొచ్చని గోర్లు, తెల్ల పండ్లు, సూపర్ ఉన్నావు తెలుసా నువ్వు. అరే దానికి పొగడతలు నచ్చాయి అనుకుంటారా? ఇప్పుడు అవసరం అవన్నీ. అయితే నచ్చలే కానీ పాడవాడరా. పువ్వులు అల్లుకొని పోతున్నవి అత్తగారింటికి, నే పువ్వులు అల్లుకొని పోతున్ననే కాలే కాటికి. అది లవ్ ఫెయిల్యూర్ కావచ్చురా, తన లవర్ గుర్తుకొచ్చినట్టున్నది. నువ్వు ఆపు, ఈయన పొందబెట్టేటట్టున్నది. అరే అది పొరుతుందిరా. అరే అరే తను యూడు అదే ఎత్తుంది. ఇది కాసపుల్ ఆడరా, దీనికంటే తెలుసా? కిట్నే అడవిలోకి ఆడంగా చూసింది కావచ్చురా. ఇప్పుడు మనతో గట్టినే ఆడతా అనుకుంటుంది అది. అందరు నా మాట రా ప్లీజ్, మీ దండం పెడతా, మీ కాలు మొక్తా. అది ఆడదామని రమ్మంటుంది. దాన్ని ఆడి ఓడగొట్టి మనం పోదాం. ఈడున్న దత్తం దిగిన దత్తం దిగి గెలిచిపోదాం ప్లీజ్. సరే మామా, సరే మామా, దిగుదాం రా, దిగుదాం. అమ్మో అబ్బా కుట్టుకుపోయిందిరా. మెల్లగా దిగురా, మెల్లగా దిగు. అదేరా రే ఇట్రారా ఉరుకురా. రవి మామ రా. అమ్మా ఏం చేద్దాంరా, మనకు ఉండదు ఒకటే ఆప్షన్. అరే అన్న ఏం చెప్తలేరు, అది ఆట ఆడేటట్టుందిరా. అరే చూడరా, నేను చెప్పేది నువ్వు. అరే అరే అన్నట్టుగా నేను చెప్పేది నువ్వు. ఇప్పుడు గిట్ట మనం ఆడికి ఏమనుకో, మనం కాసపూలు ఆడాలి. లేకపోతే ఉరుకుతామో ఆడు చచ్చిపోతాడు. ఒకటే మన చిన్నప్పుడు ఘోరంగా ఆడినాం అది ఆట. మనకు ఇదంతా జుజుబి, మనం ఆడదాం. అరే ఓడిపోతే ఇరుగా మరి చంపుతుందిరా. మనం ఓడిపోతాం, మనం గెలవమా? నువ్వు అన్ని గిట్టినా అంటావు, రాంగా కూడా అన్ని నేను చూసుకుంటా అన్నావు. ఇప్పుడు పానం మీదకి తెచ్చినావు. అరే అల్లుడు చూసి జాగ్రత్తగా ఆడు. అది గిట్ట ఓడిపోయినామనుకో మనందరూ సాఫ్ చేస్తుంది. అమ్మాయి మరి ఏం మాట్లాడుతుర్రా? నేను ఒలింపిక్స్కి పోతే 10-12 గోల్డ్ మెడల్ పట్టుకొస్తా. నేను ఎన్ని ఆటలైనా మీకు తెలియదా? దిమాగ్ అందుకని ఇదంతా జుజుబి అంటే. నువ్వు అన్ని కిషన్ ముచ్చట్లు చెప్తా పానం మీద తెస్తావు మళ్ళీ. చెప్పాను మీ కాలు మొక్తా గవాస్కర్ గారు. అరే నన్ను ఒక్క తమ్ముడు రాడు చెప్పేది. భయపడకరా. ఆడుకో, ఆడతాను. పెట్టినా అది వేలు పక్క పట్టుకుని వస్తారు. ఎంజాయ్ చేద్దాం మామా. మంచిగా సెట్ చేసినాం మామా. అంత సెట్టే కదా. చెట్టు అంత సెట్ అయ్యాను. మనకి సత్యాన్ని తీసుకుపోతారా? వాడు పిల్లికి బిచ్చాడు. వాడు అవసరం రాడు. ఆడత్తే మొత్తం మనతో పెట్టి అంతే అంటారా? ఉన్నాయి దగ్గర పైసలు. ఏ మళ్ళీ అదో ఖర్చు పాప. రెడీ? రెడీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియో అయితే ఫుల్ మీరు ఎంజాయ్ చేసిన అనుకుంటున్నా. కొంచెం రెగ్యులర్ వీడియోస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినాం. ఆల్మోస్ట్ మీరు లాస్ట్ మై విలేజ్ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు డిఫరెంట్గా అనిపించి ఉండొచ్చు. సో నెక్స్ట్ కూడా ఇట్లా వస్తూ ఉంటాయి. సో మీరు టూర్కి అయినప్పుడు కానీ వెళ్ళినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండుర్రి. మెయిన్గా రాజు చెప్పిండు కదా,
మంచిగా హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోర్రి. సో కంపల్సరీ మంచి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్స్ తీసుకోరు. ఎప్పుడు ఏమన్నా కావచ్చు, ఇట్లాంటి గుడ్డేలు కూడా మిమ్మల్ని ఎంబడించచ్చు. అంటే యాక్సిడెంట్లే కదా ఇది. ఇది యాక్సిడెంట్లే కదా. సో ఎంవిఎస్ బీమా అని చెప్పేసి మనమే స్టార్ట్ చేసినాం. నెంబర్ ఏంటి రాజు? వాట్సాప్ నెంబర్ మన 6301545182కి మీరు వాట్సాప్ చేస్తే మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద గైడెన్స్ ఇచ్చి అండ్ మంచి పాలసీ అయితే మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా మన వీడియోస్ని ఫుల్ ఎంజాయ్ చేయండి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తా, దాని వల్ల కాంటాక్ట్ కండి. మీకు మంచి గైడెన్స్ ఇచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబడుతుంది. సో కోతులు కూడా చాలా అరుస్తున్నాయి. అట్లనే అన్న ఈ వీడియోకి ఒక 50k లైక్స్ అట్లా. సో ఈ వీడియోకి టార్గెట్, సో ఇప్పుడు మేము పెద్ద టార్గెట్ పెడతలేము, ఎందుకంటే ఈ మధ్యలో మేమే తక్కువ వేసినాం వీడియో. అంటే మనమే తక్కువ వేయడం వల్ల అండ్ ఆడియన్స్తో తక్కువ ఎంగేజ్ ఉండడం వల్ల మనకు చాలా రెస్పాన్స్ సరిగ్గా రావడం లేదు. సో కంపల్సరీ 50k లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 50k లైక్స్ చేస్తే నెక్స్ట్ ఇంకో గుడ్ ఏంటిది, ఏం చేసింది అనేది అయితే మీరు తెలుసుకోపోతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్సో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ MVS మై విలేజ్.